హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి చుక్క కూర ఏ విధంగా అలికితే ఎంత బాగా వస్తుందన్నది. కుండీలో అయితే ఎలా అలకాలి, నేల మీద అయితే ఎలా అలకాలన్నది ఈ వీడియో అండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ మనం చుక్క కూర గింజలు మంచి క్వాలిటీవి తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 2 రకాలుగా అలుకుతారండి. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలా అలుకుతారు. నేను మాత్రం అలాగే అలికేస్తా. ఇక్కడ చూడండి, దీన్ని విప్పితే ఒక గింజ అనేది బయటకు వస్తుంది. ఈ పువ్వులోనే ఆ గింజ ఉంటుందండి. ఆ గింజ తీసి కొంతమంది అలుకుతారు, ఆ పొట్టు పారేసి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఈ పొట్టు పడేస్తూ ఉంటారు. ఈ గింజలు చుక్క కూర గింజలు అంటే ఇవి చూసారా, చిన్నగా ఉన్నాయి. అవి మన గడ్డి గింజల్లాగానే ఉన్నాయి కదండి. నేను మాత్రం ఇలాగే అలికేస్తా అండి. ఇలా అలికేస్తే మొలవవు అనుకుంటారు కానీ చాలా బాగా మొలుస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తా పదండి. ఇక్కడ నేను సిమెంట్ రింగ్ ఉంది, మధ్యలో చిన్నగా అలుక్కుంటున్నా మీకు చూపించడానికి ఎలా అలకాలన్నది. మధ్యలో ఇలా మంచిగా తవ్వటం లాగా చేయాలి. ఇదంతా మెంతి కూర అండి. నేను ఇదివరకు మెంతి కూర అలికిన ఇక్కడ. అవి అక్కడక్కడ అలాగే చిన్న చిన్న మొక్కలు ఉండిపోయినాయి. అవి పెద్దగా అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మధ్యలో కొంచెం లోతులో ఇలా తవ్వటం లాగా పొడిగా రావాలి. ఆ మట్టి అనేది, రాయి అనేది ఉండకూడదు. మన పెడ్డల్లాగా ఉన్నా కూడా అవి నలిపేసుకోవాలి. ఇవి విత్తనాలు ఒక్కసారి వేయండి, ఆకును మాత్రం మళ్ళీ మళ్ళీ కోస్తూనే ఉంటారండి. ఈ చుక్క కూర పెరిగిన తర్వాత ఆ స్టెమ్స్ కట్ చేసి కూడా మనం నాటుకోవచ్చండి. చాలా బాగా ఎన్నుకుంటాయి. అలా కూడా మనం ఈ చుక్క కూరను పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ నేల మీద ఏ ఎరువు వేయట్లేదు కదా. మీకు ప్లేస్ లేని వాళ్ళైతే కుండీలలో వేసుకునే వాళ్ళైతే కొంచెం కోకోపీట్ కానీ ఎరువు కానీ వేసి ఈ విత్తనాలు అనేది అలుకుంటే ఇవి 4 వీక్స్ కల్లా వచ్చేస్తాయి. ఆ బలం ఆ చుక్క కూరకి సరిపోతుంది. మళ్ళీ మనం అవి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎరువు వేసుకోవచ్చు. అంటే కుండీలలో వేసుకునే వాళ్ళు మాత్రమే. చూడండి, అది విత్తనాలు అనేది చల్లుకొని కొంచెం మట్టి కప్పేసుకోవడమే. చాలా ఈజీగా సులభంగా మనం ఇలా అలికి ఆకుకూరలు పెంచుకోవచ్చు. చుక్క కూర అనేదే కాదండి, ఎన్ని రకాల ఆకుకూరలైనా కూడా అలాగే పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది 1 ఇయర్ అవుతుంది ఈ గింజలకి. ఇప్పటికీ నేను ఒక 4 టైమ్స్ కట్ చేసిన, మళ్ళీ వస్తూనే ఉంది. ఇక్కడ నేల మీద అక్కడక్కడ మొలుస్తాయేమో అని చల్లిన అండి. చాలా బాగా మొలిసినాయి. మాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇలా నేల మీదనే అలా పారేస్తూ ఉంటా, అలాగే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది 2 ఇయర్స్ అవుతుందండి ఇది అలికి. ఒకటే చెట్టు ఇది చాలా పెద్దగా గ్రోత్ అయింది. ఒక పందిరిలాగా వచ్చేసిందండి. చూడండి ఒకసారి. ఈ చుక్క కూర అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇటు ఒక కొమ్మ వెళ్ళింది, ఇటు నుండి ఒకటి, ఇదొక చెట్టు అండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక్కటే చెట్టు ఎంత పెద్దగా అయింది చూడండి. దాని స్టెమ్స్ అన్నీ మనం కట్ చేసుకుంటుంటే వచ్చేస్తూనే ఉన్నాయండి. నేను దీనికి ఎలాంటి ఎరువు వేయట్లేదు. నేను 4-5 రోజులకు ఒకసారి వాటర్ అయితే పడుతున్నా. ఎంత పెద్ద స్టెమ్ వచ్చింది చూడండి. అక్కడ ఉన్నాయి 2 చెట్లు. ఇక్కడొకటి సపోటా పండు పండిందని తెంపుతున్నా, చాలా బాగా పండింది. ఇలా మనం గార్డెన్లోకి వచ్చేసి చెట్టు మీది పండ్లు అప్పుడప్పుడు తింటుంటే సంతోషం, ఆనందం, ఆరోగ్యం కదండి. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఎలాంటి కెమికల్ లేని పండు ఇది. ఇది తినేసి మళ్ళీ ఆ తొక్క ఆ చెట్టు మొదట్లో వేస్తే మళ్ళీ దానికి ఎరువులాగా
అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఒకటే చెట్టు పెద్దగా అయిపోయిందని, ఆ చెట్టే ఇది. ఈ ఆకుకూర కట్ చేస్తున్నా. నాకు ఇది 1 కేజీన్నర వచ్చేసిందండి. మనం విత్తనాలు వేసిన తర్వాత ఒక 10 రోజుల్లో మొలక అనేది స్టార్ట్ అవుతుందండి. 10 రోజులు కూడా పట్టదు, వారం రోజుల్లోనే వచ్చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 10 రోజులు అవుతుందండి, 10-15 రోజులు అవుతుంది. మళ్ళీ నాకు ఇంత బాగా వచ్చేసింది. ఇది 2 ఇయర్స్ అవుతుంది అని చెప్పాను కదా ఇదాలకి. దీనికి ఎలాంటి ప్రాబ్లం రాదండి. వాటర్ ఎక్కువైతే మాత్రం ఆకు అనేది పండువారుతుంది. వర్షాకాలంలో మాత్రం చిన్న చిన్నగా పండువారుతూ ఉంటుంది. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు. కుండీలలో పెట్టుకునే వాళ్ళు వర్షాలు పడుతూ ఉంటే నీడలో పెట్టుకోవచ్చు. తర్వాత ఎండ వచ్చిన తర్వాత ఎండలో పెట్టేసుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తూ ఉంటుంది. వీటికి ఇంకా ఫర్టిలైజర్స్ అంటూ ఏమీ ఉండవండి. ఆకుకూరలకి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేను నేల మీద అలికిన కాబట్టి ఆ బలం అనేది ఆ చెట్టుకి సరిపోతుంది. కుండీలలో అలుకునే వాళ్ళు అలికే ముందు కొంచెం కంపోస్ట్ వేస్తే మాత్రం అది వచ్చే 4 వీక్స్ కల్లా ఆ బలం అనేది సరిపోతుంది. అయితే అడిషనల్ ఫర్టిలైజర్స్ అంటూ అవసరం ఉండదు. వర్షాకాలం టైంలో మాత్రం ఈ ఆకులకి కన్నాలు పెట్టే చీడ పురుగులు మాత్రం వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీమ్ ఆయిల్ కానీ లేకపోతే నీమ్ ఆకు, మన వేపాకు ఉంటుంది కదా, అది కూడా దీనికి ఇవ్వచ్చు ఈ ఆకుకూరలకి. అయినా అంత పెద్దగా ఎక్కువగా చీడ పురుగులు అనేటివి రావు అండి నాకు తెలిసి. ఈ చుక్కకూరకు మాత్రం అస్సలు రావండి. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కదా. మిగిలిన వాటికి వచ్చినా కూడా దీని దరిదాపులా కూడా ఎలాంటి పురుగు అనేది రాదు. అయితే దీనికి ఇంచుమించు 98% పెస్ట్ ఫ్రీ అనే చెప్తానండి. ఇంకో విషయం ఏంటి అంటే, మనం సీడ్స్ వేసుకొని పెంచుకుంటున్నాం కదా, దీన్ని ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి పెంచుకోవచ్చండి. అంటే మొక్క తీసి వేరే సైడ్ పెట్టి కూడా పెంచుకోవచ్చు. అంటే అవి పెరెన్యేలాగా కంటిన్యూస్గా మనం హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఉంచేస్తే మాత్రం ఆ కొమ్మ అనేది పెరిగి దానికి పూలు వచ్చేసి సీడ్స్ అనేటివి తయారవుతూ ఉంటాయండి. మనం ఇప్పుడు కొన్ని టమాటాలు, కొన్ని బనానాస్ హార్వెస్టింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇవి మన దేశీ టమాటా అండి. 2 టమాటాలు కూరలో వేసుకుంటే మాత్రం చాలా పుల్లగా ఉంటాయండి ఇవి. మన హైబ్రిడ్ టమాటాస్ మాత్రం 1/2 కిలో వేసుకున్నా పుల్లగా ఉండవు. ఇవి చాలా పులుపుదనం ఉంటాయి. అక్కడక్కడ ఉడతలు తిన్నట్టున్నాయి. అవి కింద పడేస్తే మళ్ళీ మనకి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి వాటి ద్వారా. నాకు ఇక్కడ ఒక 7-8 టమాటాలు వెళ్ళినాయి. ఇదే ఫస్ట్ టైం అండి టమాటాలు కాయడం, పండు వండడం. నెక్స్ట్ వచ్చేసి బనానాస్ చూడండి ఎలా రాలుతున్నాయో, ముట్టుకుంటూనే రాలిపోతున్నాయి, అంత బాగా మక్కినాయి. నేను ఊరికి వెళ్ళి వేసి వచ్చేసరికి ఇలా చాలా బాగా మక్కి కింద పడుతున్నాయి. చూడండి ఒక డబ్బా నిండా వెళ్ళినాయి, ఒక 2 డజన్లు వెళ్ళినాయి. చూడండి కింద యాలాడుతున్నాయి, అది ఊడి పడుతున్నాయి. చూడండి చాలా బాగా మక్కినాయి. ఇదివరకు నేను ఆ గెల కట్ చేసి మక్క పెట్టేది, కానీ ఈసారి నేను ఇంట్లో లేను ఒక 10 డేస్. అలా చెట్టు మీదనే పండినాయి. చెట్టు మీద పండినాయి చాలా స్వీట్గా ఉంటాయి. మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలాంటి కెమికల్ లేని ఫ్రూట్స్ అండి. చూడండి ఒక చిన్న డబ్బెడు, ఒక 2 డజన్లు అనుకుంటా, నేను ఎక్కువనే ఉంటాయి కావచ్చు ఇవి. మీరు కూడా తినేసేయండి. చూడండి ఇక్కడ మన హార్వెస్టింగ్ చుక్కకూర మాత్రం చాలా బాగా వచ్చింది. 1.5 కేజీ వస్తుందని చెప్పాను కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ చుక్కకూర అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ప్లేస్ లేకున్నా కుండీలో 1 గింజ 2 గింజలు వేసుకున్నా కూడా అది పెద్దగా అవుతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ధన్యవాదములు చూసినందుకు.
మీ ఆర్గానిక్ ఫార్మింగ్.